బీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చామని అదే స్ఫూర్తితో ప్రజలకు వెళ్తామన్నారు. ప్రతిపక్ష నేతలు ఉనికి కోసమే తాపత్రయపడుతున్నామని, కానీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారన్నారు. ఈసారి ఉమ్మడి ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రేఖ కాంతారావుతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రివర్గం అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకుంటే రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో దిశానిర్దేశాలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటుగా పినపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావు ప్రభుత్వ విప్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంతారావు గారు చెప్పండి, ఏంటి ఈరోజు జరిగినటువంటి సమావేశాలు ఏంటి? సీఎం ఏం దిశానిర్దేశం చేశారు? మూడోసారి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా నాయకుడు గౌరవ కేసీఆర్ గారు ఒక ప్రత్యేక కార్యాచరణ, ఓ పక్క ప్రభుత్వ కార్యక్రమాలు, వాటితో పాటు పార్టీ కార్యక్రమాలు. రేపు మాకు ఏప్రిల్ 27వ తేదీన మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాలు, గ్రామ స్థాయి నుండి కూడా ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి జెండా పండుగ కార్యక్రమాలు చేసుకోవడం, గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కార్యక్రమాలు నిర్వహించుకొని పార్టీని ఎన్నికలకు సమాయత్తం ఎట్లా చేయాలి, ఈ ఉన్నటువంటి ఈ 9 నెలల కాలంలో పార్టీ కార్యక్రమాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోయి, ఎందుకంటే 10 సార్లు తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళు పోయి, విపక్షాలు పోయి ఏదో విధంగా మరి గుడ్డగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ మనం తిప్పికొట్టాలంటే మేము చేసుకున్నటువంటి పనులను కూడా మనం బాహటంగా ప్రచారం చేసుకోవడంలో మనం నిమగ్నం కావాలి. అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కింది స్థాయి క్యాడర్, ద్వితీయ శ్రేణిని కూడా సిద్ధం చేయాలని చెప్పేసి మా నాయకుడు పిలుపునివ్వడం జరిగింది. దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ, ఏదైతే ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు, రేపు అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14th రోజున అధికారిక కార్యక్రమం నిర్వహించాలనేది ఒకటి. తర్వాత 25 నుండి 27 లోపల గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు, జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించుకోవడం. తర్వాత 27వ తేదీన ఎల్బీ స్టేడియంలో డెలిగేట్స్ సమావేశం. ఇవన్నీ కూడా తర్వాత ఏ విధమైనటువంటి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం, వర్షాకాలం వస్తూ ఉంది కాబట్టి హరితహారం కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఇట్లా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి, దానికి ప్రజలకి మనం చేసేటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు మళ్ళీ ఆ పాత కార్యక్రమాలు ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామో వాటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా కొత్తగా ఇవాళ పోడు భూముల పంపిణీ కార్యక్రమం కానీ, 3 లక్షల రూపాయలు ఇచ్చి సొంత జాగాలో ఇల్లు నిర్మాణం చేసేటువంటి గృహలక్ష్మి కార్యక్రమం కానీ, 3.5 లక్షల గొర్రెల పంపిణీ కార్యక్రమం కానీ, ఇవన్నిటిని కూడా విడతల వారీగా ఏ విధంగా చేస్తూ ఉన్న కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో కూడా పూర్తిగా నిమగ్నం కావాలి. ప్రజలకు చేరువ కావాలి. ప్రజలకు చేరువ కావడం ద్వారానే ప్రజలకు ఆ భరోసా కల్పించాలి మన ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల పట్ల అని చెప్పేసి, వారికి రక్షణగా మళ్ళీ ఈ ప్రభుత్వం ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి అనేటువంటి ధైర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి మా నాయకులు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా వారి నియోజకవర్గంలో ఉంటూ ప్రతినిత్యం కూడా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా రెక్టిఫై చేస్తూ రాబోయే ఎన్నికల సమయం కనుక ఖచ్చితంగా కూడా ఆ సమస్యలు క్లియర్ చేయాలి. దాంతో రాబోయే ఎన్నికల్లో మరొకసారి మనం అధికారంలో వచ్చే విధంగా దిశానిర్దేశాలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అంటే మా జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా జిల్లా మంత్రి గారి నాయకత్వంలో ఆ జిల్లాకు సంబంధించి, ఎందుకంటే మాకు 9 నెలలు ఉంది మనకు. డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరిగినాయి, డిసెంబర్ 11వ తేదీన దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. అంటే దానికంటే ముందు ఒక 3 నెలల ముందు కూడా మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, తేదీని ఖరారు చేసేటువంటి వెసులుబాటు వారికి ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో, కోడ్ వచ్చే నాటికే జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మన హామీలు ఉన్నాయో, మిగిలినటువంటి పనులు, ఏదో ముఖ్యమైనటువంటి పనులు, ప్రజలకు మనం చేయాల్సినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఆగస్టు లోపే మేము పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి మేము మాట్లాడుకొని ఆ కార్యాచరణని మేము తయారు చేసుకుంటాం. దానికి సంబంధించి పూర్తిగా మా మంత్రి గారు, నేను, ఇంకా మిగతా వాళ్ళని ముఖ్యులను కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆ జిల్లాకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం ఒకటి. తర్వాత దానికి తగినట్టుగా మేము క్యాడర్ని కూడా సిద్ధం చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. రాబోయే ఎన్నికల సమయానికి మొత్తం పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంతో పాటుగా అనునిత్యం కూడా ప్రజలతో ఉండాలి అన్నటువంటి దిశానిర్దేశాలు చేశారంటూ కూడా రేఖ కాంతారావు గారు చెప్తున్నారు. ఇది మొత్తంగా ఈరోజు జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశం. సో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఈ విధంగా కనబడుతుంది. జర్నలిస్ట్ క్రాంతితో ప్రణయం, న్యూస్, హైదరాబాద్.